దారిలో ఎన్నో శివస్తోత్రాలను పఠించుతూ ఉన్నాడు. సగం తపస్సు అప్పుడే పూర్తయింది వాడికి. అసహాయుడైనటువంటి ఆ పిల్లవాడికి రుద్రస్వరూపులైనటువంటి సూర్యచంద్రులు సహాయంగా శిరస్సు మీద తెల్ల గుడిగై నిలబడి వెంట నడిచారు, ఎండది లేకుండా. అలా నడిచి నడిచి ఆ హిమవత్ పర్వతానికి వచ్చి పృథ్వీ యొక్క శాంత గంధాన్ని పరిమళించే చోట, మందాలినం సుగంధబంధురమై వీచే చోట, జలాలు సుడులు నురుగులు లేకుండా స్వచ్ఛంగా ప్రవహించే చోట, క్రిమి కీటకాలు లేని సత్వ గుణావహమైనటువంటి ఒక భూమి మీద ఉచితమైనటువంటి ఆసనం మీద 8 ఇటుకలను పీఠంగా పేర్చుకున్నాడు. దాని మీద ఒక మృణ్మయ లింగాన్ని స్థాపించాడు మట్టితోటి. ఆ లింగమునందు పార్వతీ పరమేశ్వరులను ఆహ్వానించి ఆవాహనం చేసి తపస్సుకి ఉపక్రమించాడు ఉపమన్యుడు. పంచాక్షర మంత్రాన్ని పఠనం చేస్తూ నియమితమైన ఆహారం తీసుకుంటూ ఆయా ఋతువులలో దొరికే పత్రములు, పుష్పములు, ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని చిత్తవృత్తులను అరికట్టి మనోలయాన్ని సిద్ధింపజేసుకొని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో బుద్ధి యందు పార్వతీ పరమేశ్వరులను స్థిరంగా నిలుపుకొని అనన్యమైనటువంటి భక్తితోటి తనను తాను మరిచిపోయి ధ్యానించటం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడి వైభవం చూడండి. మనస్సుకు ఏ మాలిన్యము అంటనటువంటి ఆ బాలుని యొక్క తపస్సుకి లోకాలన్నీ కూడా గడగడలాడిపోయినాయి. కర్పూరపు రాశులలో వెన్నను మెదిపి వెన్నెల నీరుతో తడిపి ఐరావతంచే మట్టించి ఆ సుధని దిక్కులనే గోడలకు పూసినట్లుగా బాలుడి యొక్క సాత్విక తపస్తేజం ఆ దిగ్మండలం అంతా కూడా తెల్లటి కాంతులతో వెలిగిపోయింది. అష్టదిక్కులే దళములుగా విచ్చుకున్న అష్టదళ తామరపు వియత్తంలా వేలుపులకు సైతం భయం కలిగించింది. ఇదంతా బాలుడి యొక్క సాత్విక గుణ సంపన్నమైన తప ప్రభావం. రాక్షసుల్లాగా తపస్సు చేయటం ఆయన సాత్విక తపస్సు. బాలుని యొక్క తపస్సుకి ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, దేవతలు విస్మితులైపోయారు. అందరూ కలిసి శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వర, ఆ కుమారుడి మీద కరుణ చూపమని వేడుకున్నారు. బాలుడి యొక్క మనోగతాన్ని ఎరిగినటువంటి శంభుడు పార్వతీదేవి శచీ రూపాన్ని ధరించింది, తాను ఇంద్రుడి రూపాన్ని ధరించాడు. ఇద్దరు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమైనారు. అనునయంగా, వత్స, నీ తపస్సుకు సంతోషపడ్డాను. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడిని నేను, ఈమె నా భార్య శచీదేవి. నీ కోరికలన్నీ తీరుస్తాను, సందేహం లేదు, కోరుకో అన్నాడు. దానికి ఆ పిల్లవాడు, దేవేంద్ర, శివుని యందు మాత్రమే నిశ్చలమైన భక్తిని నేను కోరుకుంటున్నాను అని దృఢంగా సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు అన్నాడు, కుమార, సర్వదేవతా నమస్కృతుడైనటువంటి ఇంద్రుణ్ణి నేను, 3 లోకాలకి అధిపతిని. నీవు సర్వదా నా భక్తుడివై నన్ను ఆరాధించు. దేవతలందరిలోనూ నేను అధికుణ్ణి. నిర్గుణుడైనటువంటి రుద్రుణ్ణి విడిచిపెట్టు. అతడు దేవతల నుండి బహిష్కరింపబడ్డవాడు, పిశాచాలకు గణాధిపతి అన్నాడు. తన తపస్సుకు విఘ్నాన్ని కలిగించడం కోసం వచ్చిన ఇంద్రుడితోటి ఆ ఉపమన్య బాలకుడు అంటున్నాడు, ఓ సకల దేవత సార్వభౌమ, శ్రద్ధగా వినండి. రుద్రుడు అందరికీ ప్రభు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు తండ్రి, ప్రకృతికి అతీతుడు. ఆయన కార్యకారణ స్వరూపుడు, నిత్యుడు, అద్వితీయుడు, బహురూపుడు. హేతువాదానికి లొంగేవాడు కాదు. జ్ఞానయోగ ఫలమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన గుణాతీతుడు, సర్వవ్యాపి. ఆయనే పరమాత్మ. ఆయనను మించినటువంటి తత్వం లేదు. నాకు శివుడే వరం ఇవ్వాలి. ఓ ఇంద్ర,
నా నిర్ణయాన్ని చెబుతున్నాను విను. శివనిందన విన్న వ్యక్తి వెంటనే నిందించిన వాణ్ణి చంపి పిమ్మట తాను దేహత్యాగం చేసుకోవాలి. వినండి, శివనింద గనక వింటే వెంటనే ఆ శివనింద చేసిన వాడిని చంపి తాను కూడా దేహత్యాగం చేసుకోవాలి. ఇది సనాతనమైనటువంటి శైవ ధర్మం. నేను ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను. శివాస్త్రంతో నిన్ను సంహరించి నేను కూడా దేహత్యాగం చేస్తానన్నాడు. ఇలా ప్రతిజ్ఞపూర్వకంగా పలికి ఆ శివలింగం పీఠం నుండి భస్మం తీసుకుని అఘోరాస్త్రంతో అభిమంత్రించి ఆ ఇంద్రుడి మీదకు ప్రయోగించాడు. తన యొక్క ఇష్టదైవాన్ని స్మరించి ఆగ్నేయాస్త్రాన్ని ధారణ చేసి తన దేహాన్ని అగ్నికి అర్పించడం కోసం సిద్ధపడ్డాడు. తక్షణమే శివుడు ఇంద్రుడి యొక్క రూపాన్ని విడిచిపెట్టాడు. సౌమ్యమైనటువంటి తన నిజరూపాన్ని ధరించి ప్రత్యక్షమైనాడు. వెంటనే అఘోరాస్త్రాన్ని శాంతింపజేశాడు. ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. వెంటనే బాలుడు ఆనంద తరంగాలు ఉప్పొంగగా పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ దండాలను ఆచరించి స్తోత్రం చేశాడు. శంకరుడు ఆ బాలుని దగ్గరకు తీసుకున్నాడు, ఆశీర్వదించాడు. నాయనా ఉపమన్యు, నీ భక్తికి తపస్సుకి సంతోషపడ్డాను. నీకు నీ వాళ్ళందరికీ భక్ష్య భోజ్యాది సమస్త వస్తువులు ఏ లోటు లేకుండా దొరుకుతాయి. నీకు అమరత్వాన్ని, శాశ్వతమైనటువంటి గణాధ్యక్ష పదవిని ఇస్తున్నాను. పాశుపత వ్రతాన్ని, వ్రతంతో ఈశ్వరుడు పొందగలిగే జ్ఞానయోగాన్ని, ప్రవచన శక్తిని, నా సాన్నిధ్యాన్ని వరాలుగా నీకు ఇస్తున్నాను. యోగశక్తిని, నిత్య ఆనందాన్ని, అవినాశి అయినటువంటి బ్రహ్మ విద్యను కూడా నీకు ఇస్తున్నాను. కుమార పదమును ఇస్తున్నాను. నీవు జరామరణాలు లేనివాడవు, దుఃఖరహితుడివి, సర్వపూజ్యుడు అవుతావు, నిర్వికారుడవు, భక్తి ప్రవరుడు అవుతావు. నీ గోత్రం శాశ్వతంగా వర్ధిల్లుతుంది. నీ ఆశ్రమంలో నిత్యము నేను నివసిస్తాను అని పలికి ఆ క్షీరసాగరాన్ని వెన్నముద్దగా చేసి బాలుడి యొక్క నోటికి అందించి తినిపించాడు. ఓం నమః శివాయ, శివాయ గురవే నమః. పార్వతి కూడా బాలుని చేరదీసి లాలించి అక్షయకుమార పదాన్ని ఇచ్చింది. ఉపమన్యుడు చేతులు రెండూ జోడించి స్థిరమైనటువంటి శివభక్తిని అనుగ్రహించమని మళ్లీ ప్రార్థించాడు. తథాస్తు అని పలికి ఆ గిరిజాశంకరులు అంతర్ధానమైనారు. బాలుడు ఇంటికి వచ్చాడు. తల్లికి జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఆమెను సంతోషపెట్టాడు. ఇది శివుడి యొక్క పవిత్రమైనటువంటి సురేశ్వర అవతార గాథ. ఇక జటిలావతారం. పార్వతీదేవి తపశ్చర్యలో ఉండగా శివుడు బ్రహ్మచారి రూపంలో వెళ్ళి ఆమె యొక్క మనస్సంకల్పాన్ని, దృఢత్వాన్ని, చిత్తస్థైర్యాన్ని, ఏకాగ్రతని, ప్రేమనిష్టను పరీక్షించాడు. మనం చెప్పుకున్నాం పార్వతీఖండంలో. ఛత్రాన్ని, దండాన్ని పట్టుకొని జటాధారి అయి పార్వతి ముందు సాక్షాత్కరించినటువంటి శివుడి యొక్క స్వరూపమే జటిలావతారం. ఆ బ్రహ్మచారి రూపం ఎట్లా ఉంటుంది? పరమసుందరం, మనోహరం, ముద్దులు మూటగట్టే రూపం, అతిలోక లావణ్యం. ఆహా, ఏమా సౌందర్యం! జగత్రయాన్ని క్షణంలో సమ్మోహనంలో ముంచగల దివ్య తేజోరూపం. ఉపాసకులకు సన్నిహితమైంది, అతి ప్రియమైనది. లోకంలో మానవులలో సైతం బ్రహ్మచారి రూపం బహు ఆకర్షణీయంగా ఉంటుంది. మత్స్యలోకంలో మనుష్యులు కూడా. దానికి పరమేశ్వర తేజం కూడితే ఎంత లోక సమ్మోహనంగా ఉంటుందో ఆలోచించండి. ఈ జటిలావతారాన్ని ఉపాసిస్తే కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. చిత్తశాంతి లభిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆ తర్వాత నటావతారం. పార్వతీదేవి తీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉండగా శివుడు సాక్షాత్కరించి ఆమె యొక్క అభీష్టానికి తన సమ్మతిని తెలియజేసి చెయ్యి పట్టుకొని కైలాసానికి రమ్మన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. అందుకు ఆమె తన తల్లిదండ్రులైనటువంటి మేనక, హిమవంతుల యొక్క అనుజ్ఞ గైకొని యథావిధిగా వివాహం చేసుకొని తీసుకువెళ్ళమని కోరింది. ఆ సందర్భంలో శివుడు మహానటుడై సాక్షాత్కరించి తన యొక్క చారీకరణ, అంగహార, పిండీబంధాది నాట్య విన్యాసాలతోటి మేనక, హిమవంతులను మెప్పించాడు. మనం చెప్పుకున్నాం. పార్వతిని తనకు భార్యగా ఇవ్వవలసిందని
భిక్షుకుడిగా యాచించాడు. ఆ సందర్భంలో ఆయన ధరించిన అవతారం నటావతారం. ఈ అవతారం చాలా విశిష్టమైంది. ఇందులో చతుర్దశ భువనాలతో కూడినటువంటి సృష్టి అంతా కూడా ఆయన యొక్క విరాట్ స్వరూపమే. కవులకు, కళాకారులకు, పండితులకు, శాస్త్ర విద్వాంసులకు, వేదవేత్తలకు ఆ రూపం ఆరాధనీయమైంది. ఎంత వ్యాఖ్యానించినా తరగనటువంటి లోతైనటువంటి తత్వబోధతోటి కూడినటువంటి ఇలాంటి అవతారం మరొకటి లేదు. ఈ సృష్టి అంతా కూడా ఆయన తాండవమే. ఈ అవతారమే నృత్య విలాసి, నటరాజు అనే పేర్లతో విఖ్యాతమైంది. ఈ నట అవతారాన్ని గురించి రుద్ర సంహిత పార్వతీఖండంలో మీకు చెప్పాను. ఇది పవిత్రమైనది అంటున్నాడు సూతుల వారు. ఆ తర్వాత ద్విజావతారం. పార్వతీ పరిణయానికి ముందరగా శంకరుడు ఒక కపట వైష్ణవ బ్రాహ్మణ వేషంలో మేనకా హిమవంతులను కలుసుకొని తన యొక్క నివాసాన్ని, వేషభూషాదులను, పరివారాన్ని, సుగుణాలను, సమస్తమైన ఐశ్వర్యాన్ని వ్యతిరేకంగా అన్వయించి చెప్పి వాళ్ళ మనస్సుల్లో అనుమాన బీజాలు నాటాడు. ఆనాటి సాధు ద్విజావతారమే ఈ ద్విజావతారం. దీనిని గురించి కూడా మనం రుద్ర సంహితలో పార్వతీఖండంలో విన్నాం. ఇది కూడా పవిత్రమైనటువంటి అవతారం. ఇక అశ్వత్థామ అవతారం. దేవగురు అయినటువంటి బృహస్పతి అంశ వల్ల భరద్వాజ మహర్షికి ద్రోణుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. ద్రోణుడు అయోనిజుడు, కుంభసంభవుడు. ఆయన స్వాభిమానం కలిగినవాడు. ధనురాచార్యులలో గొప్ప శ్రేష్ఠుడు, మంచి సూర్యుడు, చతుర్వేద పారంగతుడు, అస్త్రవిద్యా దురంధరుడు. ధనుర్వేదంలో, వేదంలో ఆయనకు తెలియని విషయం లేదు. కఠినమైన తపస్సు చేసి అగ్నివేశుడి దగ్గర నుండి, ఆ తర్వాత పరశురాముడి దగ్గర నుండి ధనుర్వేదం యొక్క రహస్యాలను నేర్చుకున్నాడు. మొట్టమొదటి గురువు అగ్నివేశుడు. అక్కడే ఈయన ద్రుపదరాజు ఇద్దరు కలిసి నేర్చుకున్నారు. అప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు. తీవ్రమైన తపస్సు వల్ల శంకరుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహంతో రుద్రాంశ సంభూతుడు, ఇతరుల చేత జయింపబడనటువంటి వాడు, మహాబలశాలి, చిరంజీవి అయినటువంటి పుత్రుణ్ణి వరంగా పొందాడు. ఈశ్వరుడు వల్ల వరం పొందాడు అశ్వత్థామగా. ఆ కుమారుడి పేరు అశ్వత్థామ. తండ్రి కొడుకులు ఇద్దరు మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి యొక్క పక్షంలో యుద్ధం చేశారు. కేవలం అశ్వత్థామ ఒక్కడే ద్రోణుడు, కర్ణులు ఇద్దరికంటే కూడా పాండవ సైన్యానికి ఎక్కువ నష్టం కలిగించాడు. అది అతడి యొక్క పరాక్రమం. ఎందుకని? రుద్ర తేజోదు సంభవుడు కదా. భీష్ముడు సైతం అశ్వత్థామ సహాయంతోనే యుద్ధం చేశాడు. వీరులైనటువంటి పాండవులు అశ్వత్థామను గురించి భయపడ్డారు, కానీ భీష్మ, ద్రోణ, కర్ణుల గురించి మాత్రం భయపడాల. భీష్మద్రోణులు వయోవృద్ధులు. కర్ణుడు శాపోపహతుడు, వాడికి 6 శాపాలు ఉన్నాయి. అశ్వత్థామ మదపుడేనుగును మించిన బలం కలిగినవాడు, సిద్ధపురుషుడు, అస్త్రవిద్యా పారంగతుడు, పైపెచ్చు చిరంజీవి. మీదు మిక్కిలి రారాజైన దుర్యోధనుడి యందు ఎల్లలు లేనటువంటి ప్రేమ కలిగినవాడు. యుద్ధంలో అశ్వత్థామను అడ్డగించడం కోసం శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశానుసారంగా శంకరుని గురించి తపస్సు చేసి అర్జునుడు అనేక అస్త్రాలు పొందాడు. విష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి వాసుదేవుడు అర్జునుడికి అస్త్రాలను అనుగ్రహించలేడా? ఆలోచించండి. అనుగ్రహించలేడు. ఎందుకంటే ఆ అస్త్రాలన్నీ కూడా రుద్రుడి దగ్గర ఉన్నాయి. రుద్రుడి ముందు హరి, బ్రహ్మ, ఇంద్రాదులు కూడా నిలబడలేరు. విష్ణువు స్థితికారకుడు కాబట్టి లోకము యొక్క రక్షణ కోసం అవసరమైనంత వరకు అస్త్ర శస్త్ర విద్యలను రుద్రుడు ఆయనకు అనుగ్రహించాడు. రుద్రుడు లయకారకుడు కాబట్టి క్షణంలో యావత్ సృష్టిని భస్మీపటనం చేయగల
అస్త్ర విద్య రుద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. మహాభారత యుద్ధం అయిపోయింది. రుద్రాంశను తన యందు ఆరోపించుకొని అశ్వత్థామ ఆ చివరి రోజు 18వ రోజు అర్ధరాత్రి పాండవ శిబిరంలో ప్రవేశించాడు. ధృష్టద్యుమ్నుణ్ణి, పంచపాండవుల యొక్క పుత్రులని ఉప పాండవులు అంటారు, అంటే ద్రౌపదీదేవి పుత్రులు, అలాగే శిఖండిని, మిగిలిన సైన్యాన్ని, గుర్రాలను, ఏనుగులను నిశ్శేషంగా ఒక్కడు సంహరించాడు. చిట్ట చివర ఈ అస్త్రంచే జగత్తు అపాండవమగుగాక అని అభిమంత్రించి ఉత్తరాగర్భాన్ని ఉద్దేశించి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అంతటి క్రూరుడు. కానీ వాసుదేవుడు బంధుప్రీతితోటి సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టి ఆ గర్భాన్ని రక్షించాడు, ఉత్తరాగర్భాన్ని. అలా రక్షించి అద్భుతమైనటువంటి రాజకీయ చతురత, ముందు చూపు, లోకజ్ఞత, సమయజ్ఞత, భవిష్య దర్శనము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులందరినీ పిలిచి అశ్వత్థామ కాళ్ల మీద పడి రక్షించమని శరణు కోరుకోండి అని ఆజ్ఞాపించాడు. అశ్వత్థామ అమృత సిద్ధి పొందినటువంటి అమృత పురుషుడు. అతడి యొక్క సహకారం, ఆశీర్వచనం లేకపోతే పాండవ వంశానికి మనుగడ ఉండదు. రుద్రుడి యొక్క ఆదేశంతో అశ్వత్థామ పాండవుల పట్ల తన మనస్సులోని వైమనస్వాన్ని తొలగించుకొని శ్రీకృష్ణుడికి, అతని సంతానానికి, పాండవులకు వరాలిచ్చాడు. శివావతారుడైనటువంటి అశ్వత్థామ ఈనాటికి కూడా గంగా తీరంలో ఉండి విశ్వేశ్వరుని సేవించుకుంటూ తపస్సు చేసుకుంటూ భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మామూలు వాళ్ళకు కనిపించడా. ఇక ఆ తరువాత శంకరుడి యొక్క కిరాత అవతార గాథ, పాండవులకి వ్యాసుడి యొక్క ఉపదేశం. దీనినే కిరాత అర్జునీయం అనే పేరుతోటి చెప్తారు పెద్దవాళ్ళు. సూత మహర్షి శౌనకాది మహర్షులతో అంటున్నాడు, ఓ మునులారా, శంకరుడు మూకాసురుణ్ణి సంహరించి అర్జునుడికి పాశుపత దివ్య సంజ్ఞ కలిగినటువంటి అస్త్రాన్ని అనుగ్రహించినటువంటి దివ్య వృత్తాంతాన్ని చెబుతాను ఇప్పుడు మీకు, వినండి. పాండవులు కపటద్యూతంలో సుయోధనుని వల్ల పరాజితులై పతివ్రత అయినటువంటి పాంచాలితో కలిసి సూర్యుడు అనుగ్రహించినటువంటి అక్షయపాత్ర యొక్క మహిమ వల్ల ద్వైతవనంలో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఆ సమయంలో పాండవులను స్వయంగా పరీక్షించి అనుగ్రహింపదలిచినటువంటి వాడై అత్రిపుత్రుడైనటువంటి దుర్వాసుడు 10,000 మంది శిష్యులతో వచ్చాడు ఆతిథ్యానికి. వెంటనే వచ్చినటువంటి దుర్వాసుడికి అతిథి పూజలు చేశారు. ఆయన వెంటనే తన 10,000 మంది శిష్యులతో కూడి నదీ తీరానికి స్నానానికి వెళుతూ వచ్చే లోపులో తన మనస్సుకు నచ్చినటువంటి మంచి మృష్టాన్న భోజనాన్ని సిద్ధం చేయమని చెప్పి వెళ్ళాడు. అంతంత మాత్రంగా కాలం వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి ఆ కుంతీసుతులు అంతమందికి ఆహారాన్ని ఎలా సిద్ధం చేయాలో తెలియలే. అయినా అక్షయపాత్ర ఉంది కదా అని వాళ్ళకి ధైర్యం ఉంది. కోపిష్టివాడైనటువంటి మహర్షికి భయపడి చింత అశోక మగ్నమానసులైనటువంటి పాండవులు ఏం చేయాలో అర్థం కాక ద్రౌపది దగ్గరికి వెళ్ళి చెప్పాడు విషయం ధర్మరాజు. ఆమె అప్పుడే పాత్ర తుడుస్తున్నది. సూర్యుడు వరం ఇచ్చేటప్పుడు చెప్పాడు పాత్ర ఇచ్చి, రోజుకు ఒక్కసారి మాత్రమే ఇది భోజన పదార్థాలు ఇస్తుంది ఎంతమందికైనా. ఇంటి ఇల్లాలు ద్రౌపదీదేవి భోజనం చేసి పాత్రని శుద్ధి చేస్తే ఇక మరుసటి రోజే మళ్ళీ ఇంకా ఆ రోజు రావు. ఇవాళ్ళలాగా 3 పూట్ల తినే అలవాట్లు లేవు. వాళ్ళు వనవాస జీవితంలో ఒకే పూట ఏకభుక్తం. ఆ మాట చెప్పింది ఆమె. ఈయనకు గుండెల్లో రాయిపడింది. ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళి తలకాయ పట్టుకొని కూర్చున్నాడు. వెంటనే
ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి తన అన్న అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఆ ద్రౌపదీదేవి స్మరించింది. వెంటనే స్మరణ మాత్రం వల్ల వచ్చాడు అక్కడికి. పాండవ వనవాసం సినిమాలో ఈ దృశ్యాన్ని కమలాకర కామేశ్వరరావు గారు అద్భుతంగా చిత్రీకరిస్తాడు. ఒళ్ళు గొగురు పొడుస్తుంది నాకు ఎన్నిసార్లు చూసినా కూడా. కృష్ణుడు ఒక్కసారిగా ప్రత్యక్షమైనాడు ద్వైతవనంలో. పాండవులు 5 రాళ్ల మీద కూర్చొని తలకాయలు పట్టుకొని కూర్చున్నారు, ఏం చేయాలో అర్థం కాక. వచ్చినటువంటి కృష్ణుడు వాళ్ళు ఎవరిని పలకరించరు. వాళ్ళు మాత్రం కృష్ణుడిని చూశారు. కృష్ణుడు చకచక లోపలికి వెళ్ళిపోయినాడు. అమ్మా ద్రౌపది, ఆకలిగా ఉంది, అన్నం పెట్టుకున్నాడు. ఆయన లీలా మనుష్య విగ్రహుడయ్యా. అన్నయ్య నువ్వు కూడా ఇట్లా పరీక్ష చేస్తే నేను ఎటుపోయేది అన్నదామె. అమ్మా ఆ పాత్ర ఇటు తీసుకురా అన్నాడు. ఆ పాత్ర యొక్క అంచు మీద ఒక అవిశాఖ ఉన్నది. ఆ అవిశాఖని పరమాత్మ నోట్లో వేసుకున్నాడు. సర్వభూతములకు తృప్తి చెందుగాక అన్నాడు. అంతే. తక్షణమే అక్కడ నదిలో స్నానం చేసి ఒడ్డున కూర్చొని అనుష్ఠానం చేసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు తేపటం మొదలుపెట్టారు. బ్రేవు బ్రేవు అని వాళ్ళ వైపు కోపంగా చూశాడు దుర్వాసుడు. తనకు కూడా తేపులు వచ్చినాయి. అప్పుడు కృష్ణుడు బయటకు వచ్చాడు. సహదేవుణ్ణి పిలిచాడు. సహదేవా, నువ్వు వెంటనే వెళ్ళి శిష్యుల సమేతంగా దుర్వాస మహర్షిని ఆహ్వానించి తీసుకురా, మృష్టాన్న భోజనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పు, నేను కూడా వచ్చానని చెప్పు అన్నాడు. వెంటనే ఈయన వెళ్ళాడు. అందరూ పొర్లుతున్నారు కింద పడి, తినది ఆయుత్తుగాక. మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మహర్షి, మా అన్నయ్య గారు మృష్టాన్న భోజనాలు మీ అందరి కోసం సిద్ధం చేశారు, మీరందరూ రండి, అక్కడ మీకోసం శ్రీకృష్ణుడు కూడా ఎదురు చూస్తున్నాడు అనేసరికి ఇదంతా నల్లవాడి పని, నేను ఆ దుర్యోధనుడి యొక్క మెరమెచ్చులకు లోనై మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చి తగిన శాస్తి జరిగింది నాకు అని మేమందరం నమస్కరించినట్టు చెప్పు భగవానుడికి, మీ అన్నయ్యని అడిగానని చెప్పు, మీకు శ్రేయస్సు కలుగుతుందని వాళ్ళందరూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం? అందరి యందు అంతర్యామి స్వరూపంలో ఉన్నవాడు భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని మనకి భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూరను తిని ఆకుని సంతృప్తి చెందగానే అక్కడ మహర్షి యొక్క శిష్యులకు కూడా కడుపు నిండిపోయింది. అది అందుకని భగవంతుడికి నివేదనం చేయకుండా మనం భోజనం చేయకూడదు. ఆయన ఏం తినడు మనం పెట్టింది, కానీ ఆయనకి నివేదించాలి. స్వామి, నీవిచ్చినటువంటి సంపదతోటి ఇవాళ ఇవన్నీ చేసుకున్నాం, వీటి మీద నీ అమృతమయమైనటువంటి దృష్టులను ప్రసరింపజేయి, వీటిని మేము ఆహారంగా స్వీకరించి మేము ఉత్సాహంగా ఉంటాం అని కోరుకోవాలి. అప్పుడు పరమాత్మ, ఆయన అవ్యాజ కరుణామూర్తి కదా, తన యొక్క అమృతమయమైనటువంటి దృష్టులను ఆ పదార్థాల మీద ప్రసరింపజేస్తాడు. అంటే సూక్ష్మ రూపంలో తీసుకుంటాడు, మనకు తెలియదు, అది పదార్థం పదార్థంగానే ఉంటుంది. అప్పుడు మనం దాన్ని తీసుకుంటే ప్రసాదంగా, ప్రసాదం అంటే ఏంటి? ప్రకృష్టమైనటువంటి సాదం. సాదం అంటే అన్నం. అన్నం అంటే కేవలం ఆ తెల్ల బియ్యంతో వండింది అనుకోబాకండి. అన్నము అంటే అన్ని పదార్థాలతో కూడిన దాన్ని అన్నం అంటారు, గుర్తుపెట్టుకోండి. కష్టం గట్టెక్కినందుకు సంతోషించి కుంతీపుత్రులు శ్రీకృష్ణుడు చుట్టూ చేరి మొరపెట్టుకున్నారు. వాసుదేవ, మా శత్రువైన దుర్యోధనుడు బలవంతుడు, అంతేకాదు దుష్టుడు కూడా. అడవిలో ఉన్న మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాడు, మా కర్తవ్యం చెప్పు అన్నాడు. అప్పుడు తన యొక్క స్వీయ వృత్తాంతాన్ని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఓ పాండుపుత్రులారా, నా ఆరాధ్య దైవం శంకరుడు, ఆయన సేవను నేనెప్పుడూ విడిచిపెట్టను. నేను కూడా శత్రువులను
నిర్జించే కోరికతోటి ఉపమన్యుని యొక్క ఉపదేశాన్ని చక్కగా విచారించి పర్వతరాజమైనటువంటి బటుకమునందు 7 నెలలు దీక్షగా శంభుడిని ఆరాధించి నా యొక్క మనోరథాన్ని సఫలం చేసుకొని ఉత్తమమైనటువంటి సర్వ సామర్థ్యాన్ని పొందానయ్యా. మీరు కూడా శంకరుని సేవించండి, మీకు కూడా అభ్యుదయం కలుగుతుంది అని దీవించి అంతర్ధానమైనాడు కృష్ణ పరమాత్మ. దుర్ఘటమైనటువంటి తపస్సుని దుర్యోధనుడికి తెలియకుండా ఎక్కడ నిర్విఘ్నంగా నెరవేర్చాలో తెలియక దాని యొక్క పూర్వాపరాలను విచారిస్తున్నటువంటి సమయంలో అన్నదమ్ములు అక్కడికి భస్మభూషితుడు, రుద్రాక్ష మాలాలంకృతుడు, జటాధారి అయినటువంటి వ్యాస భగవానుడు వచ్చాడు. ఆయన్ని పిలవక్కర్లా, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ఆయనకు తెలుసు, ఆయన వచ్చేస్తాడు. పాండవులు ఆయనకి ఉన్నతమైన ఆసనం ఇచ్చి పూజించి కర్తవ్యాన్ని గురించి ప్రార్థించారు. భగవాన్, మీ దర్శనం వల్ల మేము కృతార్థులమైనాం. మా పూజ, తపస్సు, దాన ధర్మాలు, ఇంకా మా పూర్వపుణ్యం ఇవన్నీ కూడా మీ యొక్క దర్శన రూపంలో మాకు అనుగ్రహిస్తున్నాయి. దుర్యోధనుడి యొక్క మాయోపాయాలకు అంతు లేకుండా ఉంది. మేమందరం దుఃఖితులమై ఉన్నాం. నీ సందర్శనతోటి మా కష్టాలన్నీ గట్టెక్కాయని భావిస్తున్నాం. మహాత్ముల యొక్క దర్శన భాగ్యం వల్ల దుఃఖం దూరమై సర్వకర్మలు సిద్ధిస్తాయంటారు. మహాత్ముల సన్నిధిలో కూడా దుఃఖం గనక దూరం కాకపోతే దానికి దైవమే కారణమని నిశ్చయించాలి. దుఃఖానికి కారణం కేవలం దరిద్ర బాధే కాబట్టి అది కల్పవృక్షం వంటి మీలాంటి మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో తప్పకుండా తొలగిపోతుంది. సూర్యోదయంతో చీకట్లు తొలగవా? మహర్షి, మీ ఓటి మహాత్ములు ఎప్పుడు కూడా సర్వజీవుల యందు ఆత్మవస్తువునే దర్శిస్తారు. అందరి యందు సమదృష్టి కలిగినటువంటి మీకు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని భేదభావాలుండవు. దీనులను రక్షించడం మీ స్వభావం. దారిద్ర్యము, కష్టాలు ఈ రెండు కూడా లోకంలో మానవుడికి గొప్ప శ్రేయస్సును కలిగిస్తాయని పెద్దలు అంటారు కదా. అవును కదా. దరిద్రం అనుభవించిన వాడికి తెలుస్తుంది ధనం విలువ. కష్టాలు అనుభవించిన వాడికి తెలుస్తుంది సుఖం వచ్చినప్పుడు అనుభవించే వేళ. అంటే ఏమీ లేదు, దరిద్రము కష్టము అనుభవిస్తున్నాడంటే గత జన్మల్లో వాడు చేసుకున్న పాపం నశించిపోతున్నది. ఇది దానికి సంకేతం. అంతే తప్ప పుణ్యాలు చేస్తే పాపాలు పోవు. పాపాలు అనుభవించాల్సిందే. కష్టం రూపంలో కావచ్చు, దారిద్ర్యం రూపంలో కావచ్చు, లేకపోతే రోగం రూపేణ కావచ్చు. అటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన యందు నిమగ్నం కావాలి అంటారు. సత్పురుషుడి యొక్క ఆశ్రయాన్ని పొందాలి. మీ దర్శనం మాకు శుభకరం. నీ యొక్క రాక మాత్రం చేతనే మా మనస్సులు సంతోషంతో నిండిపోయినాయి. మా దుఃఖాన్ని తొందరగా పోగొట్టేటటువంటి ఉపాయాన్ని మాకు ఉపదేశించండి అని చెప్పి వ్యాస మహర్షిని వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రార్థించారు పాండవులు. అప్పుడు పారాశర్యుడైనటువంటి వ్యాస మహర్షి ఈ విధంగా వాళ్ళకు ఉపదేశించాడు. ఓ పాండవులారా, నిజానికి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు మీకు రావలసినవి కావు. ఇటువంటి కష్టకాలంలో కూడా మీరు సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని తప్పడం లేదు. అందువల్ల మీరు ధన్యులు. ప్రాణాపాయ స్థితిలో కూడా ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టకపోవడమే సత్పురుషుల యొక్క లక్షణం. నాకు కౌరవ పాండవులైనటువంటి మీ ఇద్దరి యందు సమభావమే ఉంది. అయినా కూడా ధర్మాత్మల యందు పక్షపాతాన్ని కలిగి ఉండడం ఆర్యసమ్మతమైనటువంటి మాట కదా. ధృతరాష్ట్రుడు భౌతికంగా అంధుడు మాత్రమే కాదు, జ్ఞానాంధుడు కూడా. తన పుత్రుడైనటువంటి సుయోధనుణ్ణి ఏనాడూ కూడా దురాగతాల నుండి వారించలేదు. సరికదా, అగ్నికి వాయువు తోడైనట్లు రాజ్యలోభం వల్ల సహకరిస్తూ వస్తున్నాడు. ఇంతకీ విధివ్రాత ఎట్లా ఉందో అట్లాగే జరుగుతుంది. బీజాంకుర న్యాయం చేత బీజాన్ని అనుసరించి అంకురం వస్తుంది. అంకురం అంటే మొక్క. మనం నాటినటువంటి విత్తనాన్ని బట్టి మొలక వస్తుంది. మీరు సత్యధర్మ పరాయణులు, అందువల్ల మీకు శుభం కలుగుతుంది. ఓ పాండునందనులారా, అన్నింటికీ కర్త శివుడు.
సర్వము శివస్వరూపమే. సత్పురుషులందరికీ శివుడే శరణ్యం. స్వల్పకాలంలో ప్రసన్నుడయ్యేవాడు శివుడు మాత్రమే. అశుతోషుడు అంటారు ఆయన. అందుకని అట్టి శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం అవశ్యం. అందుకు అర్జునుడే తగినటువంటి వాడు. ఎందుకని అర్జునుడు? నరనారాయణుల్లో నరుడు ఆయన. విష్ణుమూర్తి అంశ కలిగిన వాడు ఆయన. క్షత్రియుడు ముందుగా ఇంద్ర విద్యను ఉపదేశం పొంది ఆయన ద్వారా శివమంత్రోపదేశాన్ని పొందాలి. ఈ మార్గం అమితమైనటువంటి హితాన్ని చేకూరుస్తుంది. వ్యాస మహర్షి ఈ విధంగా చెప్పి అర్జునుడిని పిలిచి ఇంద్ర విద్యను ఉపదేశించాడు. అలాగే పార్థివలింగ పూజా విధానాన్ని కూడా ఉపదేశించాడు. గంగానదికి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించాడు. అంతేగాని విజయవాడలో ఉన్నది ఇంద్రకీలాద్రి కాదు, అక్కడగా తపస్సు చేసింది. గంగానది ప్రాంతంలో ఉన్నది ఒక కొండ, దానికి కూడా ఇంద్రకీలాద్రి అని పేరుంది అని మనం అర్థం చేసుకోవాలి. కేవలం వ్యాస మహర్షి మంత్రోపదేశంతో వల్ల అర్జునుడిలో తేజం అద్భుతంగా ప్రకాశించింది. ప్రత్యక్ష ప్రమాణంగా కనిపించినటువంటి మంత్ర ప్రభావానికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి మనందరికీ విజయం తథ్యం అని నమ్మారు. ఒక శుభముహూర్తంలో వాళ్ళందరూ కూడా అర్జునుడిని తపోదీక్ష కోసం పంపించారు. ద్రౌపదితో కలిసి అందరూ కూడా సజల నయనాలతోటి దుఃఖభారంతో వీడ్కోలు చెప్పారు. విజయుడు కూడా వెనక్కు తిరిగి చూస్తూ విడిచిపెట్టి వెళ్ళలేక ముందుకు వెళ్ళాడు. అతడు వెళ్ళిన రోజు నుండి పాండవులు అతని ముచ్చట్లే చెప్పుకుంటూ ఉన్నారు. కఠినమైన తపశ్చర్యలో ఎంత కష్టపడుతున్నాడో అని కాసేపు అనుకుంటారు. ఇలా హర్షము సంతాపం ఈ రెండిటితో కలిసినటువంటి బాష్ప నయనాలతోటి విషణ్ణమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళై ఉంటూ వచ్చారు. అలా ఉండగా ఒక రోజున కృపాసింధువు దయానిధి అయినటువంటి వ్యాస భగవానుడు వాళ్ళ యొక్క యోగక్షేమాలను విచారించే నిమిత్తం స్వయంగా మళ్ళీ వచ్చాడు. పాండవులు ఆయన్ని పూజించారు. స్వామి, కొంతకాలం మీరు ఇక్కడే ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ కృతార్థులు చేయండి. మీ సాన్నిధ్యంలో మాకు చాలా శాంతిగా ఉంటున్నది. చంద్రోదయానికి కలువులు వికసించినట్లు మా మనస్సులు వికసిస్తాయి అని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థనను అంగీకరించి వ్యాసుడు అక్కడే ఉండి వాళ్ళకు అనేకమైనటువంటి గాథలను తాత్విక విషయాలను చెబుతూ దుఃఖాన్ని ఉపశమింపజేస్తూ వచ్చాడు. ఒక రోజున ధర్మరాజు మహర్షికి ప్రణామం చేసి, హే భగవన్, అంతటి మహామహిమాన్వితమైనటువంటి కురువంశంలో జన్మించామే మేము. పంచాగ్నుల్లాగా ప్రకాశిస్తున్నటువంటి 5 సోదరులమే మేము. శౌర్యము ప్రతాపము వీర విక్రమాలకు కొదవలేదే మా దగ్గర. నా తమ్ములు 4 దిక్కులను జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్లే. అయినా కూడా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కదా. మా సంగతి సరే, ఈ యాజ్ఞసేనిని చూడు, యజ్ఞంలో నుంచి పుట్టింది అయోనిజ. ఆమె ఆ దుష్ట చతుష్టయం చేత పొందినటువంటి అవమానం చిన్నదా చితకదా? ఆ అవమానం మమ్మల్ని అందరినీ చితిలాగా దహించి వేస్తుంది. ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి దైవోపహతులు మేమేనా? ఇంతకు పూర్వం ఎవరైనా ఉన్నారా అని కుతూహలంతో ప్రశ్నించాడు. మరి దానికి సమాధానంగా సాత్యవతేయుడైనటువంటి వ్యాస మహర్షి చెప్పినటువంటి జవాబుని, చెప్పినటువంటి కథని, వృత్తాంతాన్ని శివానుగ్రహంతో రేపు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.